లదాఖ్లోని చైనా ఆక్రమిత జోన్లో మిలిటరీ మౌలిక సదుపాయాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి. 2020 మేలో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పటి నుంచి భారత సైన్యం కూడా లద్దాఖ్లోని పర్వత ప్రాంతంలో సైనిక పోస్టులు పెంచిందని, భారీగా సైన్యాన్ని మోహరించిందని అధికార వర్గాలు తెలిపాయి. తూర్పు లదాఖ్లోని టెప్సంగ్ మైదాన ప్రాంతంలో అనేక సమస్యాత్మక పాయింట్ల వద్ద చైనా సైనిక మోహరింపులను పెంచిందని కేంద్ర హోంశాఖలోని ఓ భద్రతా అధికారి శుక్రవారం ఓ ఆంగ్ల దినపత్రికకు తెలిపారు. అది తమ భూభాగమని భారత్ వాదిస్తున్న ప్రదేశాల్లోనూ చైనా సైన్యం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మిస్తోందని, ఇతర వివాదాస్పద ప్రాంతాల్లోనూ సైనిక మోహరింపులను పెంచిందని ఇటీవలి నివేదికలు తెలియజేస్తున్నాయన్నారు. టెప్సంగ్లోని మైదాన ప్రాంతాల్లో అదనపు హైవేలు, రోడ్లను చైనా సైన్యం నిర్మిస్తోందని, పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ దిక్కుల్లో మిలిటరీ మౌలిక సదుపాయాల నిర్మాణాలను వేగవంతం చేసిందన్నారు. గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు, హాట్ స్ప్రింగింగ్స్, గోగ్రా ప్రాంతాల్లో ఆక్రమిత ప్రాంతాల నుంచి పాక్షికంగా వైతొలిగేందుకు చైనా అంగీకరించిన టెప్సంగ్లోని ఆక్రమిత ప్రాంతం నుంచి వైతొలిగేందుకు నిరాకరిస్తూనే ఉంది. బఫర్ జోన్ సృష్టి ద్వారా ఇరు సైన్యాలు వెనక్కి జరగాలని ఒప్పందం చేసుకున్న చైనా సైన్యం భారత భూభాగంలోనే తిష్టవేసిందని, భారత సైన్యం వెనక్కి జరగడంతో మరింత భూభాగాన్ని చైనాకు అప్పగించినట్లయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు చైనా ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే తిప్పికొట్టేందుకు భారత్ కూడా ఆధునిక సాంకేతికత కలిగిన ఆయుధాలతో ఎప్పటినుంచో అప్రమత్తంగా ఉంటూ వస్తోంది. చైనా దాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు భారత్ దగ్గర 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిలో 8 విమానాలు ప్రస్తుతం అమెరికా ఎయిర్ ఫోర్స్తో కలిసి సంయుక్త విన్యాసాలు నిర్వహించేందుకు అలస్కాలో ఉన్నాయి. షిగేట్సే విమానాశ్రయం పశ్చిమ బెంగాల్లోని హసిమరా నగరానికి కేవలం 290 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది. ఇక్కడే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్ ఉంది. ప్రస్తుతం 16 రఫేల్ యుద్ధ విమానాలు అక్కడే ఉన్నాయి. ఒకవేళ చైనా ఊహించని విధంగా దాడికి పాల్పడినా భారత్ ఎదురుదెబ్బ తీసేందుకు సిద్ధంగా ఉంది. ఇలా చైనా J-20 జెట్లను మోహరించడం ఇదే తొలిసారి కాదు. భారత్ను కవ్విస్తూ 2020-2023 మధ్యకాలంలో పలుమార్లు యుద్ధ విమానాలను అక్కడ నిలిపింది. అయితే ఇంత పెద్ద మొత్తంలో మోహరించటం ఇదే తొలిసారి.